మరాఠా రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ రాజ్ చేయి కలిపారు. త్వరలో జరిగే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, మేయర్ పీట మాదేనంటూ ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. శివసేన నుంచి శివసేన యూబీటీ ఎంఎన్ఎస్గా విడిపోయి ఈ 2 పార్టీలు ఒకే గొడుగు కిందకు రావడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీకి దూరంగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ కూటమి రాజకీయంగా ఓటమికి దారితీస్తుందని బీజేపీ తేల్చెప్పింది. గతంలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ శరద్ పవార్లతో కలిసి పనిచేసిన విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేస్తుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. 20 ఏళ్ల తర్వాత ఏకమైన ఠాక్రే సోదరులు. బీఎంసీ ఎన్నికల వేళ భావోద్వేగ క్షణాలు. ఇద్దరు సోదరులకు దూరంగా కాంగ్రెస్. షిండే, శివసేన, బీజేపీలో అసంతృప్తులు తిరిగి రావాలి. ముంబై మేయర్ పీఠం మాదేనన్న ధీమా. మరాఠా రాజకీయాలలో భావోద్వేగ క్షణాలకు తెరలేపారు ఠాక్రే సోదరులు. బీఎంసీ ఎన్నికల వేళ బద్ధశత్రువులుగా మారిన ఠాక్రే సోదరులు చేతులు కలిపి ముంబై రాజకీయాల్లో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడే 2005లో ఆ పార్టీని వీడిన రాజ్ ఠాక్రే ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ ఠాక్రేతో జట్టు కట్టారు. జనవరి 15న జరిగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. 2 దశాబ్దాలుగా విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు తిరిగి భాయి అంటూ ఆలింగనం చేసుకున్నారు. కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తున్నామని, ఇక ఎప్పటికీ కలిసే ఉంటామని ముక్తకంఠంతో ప్రకటించారు. ఓర్లీలోని హోటల్ బ్లూసీలో శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కలిసి పాల్గొనటం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. మరాఠా ప్రజలు కలిసికట్టుగా ఉండాలని, కలిసి ఉంటేనే బలమని, విభజన జరిగితే బలహీనపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఓట్ల డివిజన్ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంబైని ధ్వంసం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే మరాఠా ప్రజలకు ముంబై దక్కకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబై మనతోనే ఉండాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. మరాఠా వ్యక్తికే ముంబై మేయర్ పదవి దక్కాలని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అది తన పార్టీ నుంచైనా, తన కజిన్ ఉద్ధవ్ పార్టీ నుంచైనా ఉంటుందని ఖరాఖండిగా చెప్పారు. మరాఠా ప్రజలు సహజంగా ఎవరినీ ఇబ్బంది పెట్టబోరని, ఎవరైనా తమ మార్గంలో అడ్డొస్తే ఎంతమాత్రం సహించబోరని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు తమ మధ్య ఉన్న విభేదాలు ముఖ్యం కాదని తాను గతంలోనూ చెప్పానని, ఈ రోజు నుంచి కలిసికట్టుగా తమ ప్రయాణం సాగుతుందన్నారు. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటేంగేతో కాటేంగే నినాదాన్ని జపించిన ఉద్ధవ్ ఠాక్రే ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశకరంగా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే, శివసేన, బీజేపీలతో అసంతృప్తిగా ఉన్న నేతలంతా తిరిగి తమ పార్టీలో చేరాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. 2005లో శివసేన అధినేత బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడు ఉద్ధవ్, రాజ్లు విడిపోయారు. అప్పట్లో ఉద్ధవ్నే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాల్ ఠాక్రే నియమించడంపై అసంతృప్తితో రాజ్ శివసేనను వీడి ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్తో చేతులు కలిపింది. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ బలోపేతం కావటం, శివసేనను ఏక్నాథ్ షిండే 2 వర్గాలుగా చీల్చటం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీని తిరస్కరించారు. ఈ క్రమంలో మరాఠీ భాష ప్రాధాన్యానికి సంబంధించిన పరిణామాలు వీళ్ళిద్దరిని మళ్లీ దగ్గరికి చేర్చాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా దేశంలోనే అతిపెద్దది. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై నియంత్రణ సాధించడం అత్యంత కీలకంగా మారటంతో ఉద్ధవ్, రాజ్ జట్టు కట్టినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు హిందీ మాట్లాడే ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకే కాంగ్రెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరులకు దూరంగా ఉండనుంది. ఈ ఎన్నికలు ఠాక్రే బ్రాండ్ పేరుకు ముంబై ఓటర్లు ఎంత ప్రాధాన్యమిస్తారో తేల్చనున్నాయి. అందుకే యావత్ దేశం దృష్టి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ చేతులు కలపడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. నిరాశ, నిస్పృహల కారణంగానే 2 పార్టీలు కలిశాయని కామెంట్ చేసింది. ఠాక్రే కూటమికి ఒక విజన్ అంటూ ఏమీ లేదని చెప్తోంది. కుటుంబ వారసత్వాన్ని, రాజకీయ ఉనికిని కాపాడేందుకు ఠాక్రే సోదరులు చేస్తున్న చిట్టచివరి ప్రయత్నం మీదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి చారిత్రక విజయాలు సాధించడంతో
రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే చిరకాల శత్రువులు ఇప్పుడు చేతులు కలుపుతున్నారని సెటైర్ వేస్తున్నారు.